అమ్మా నీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నా. ఆగాగు. ఏంటమ్మా? ఏంటి ఆ డ్రెస్సు? వన్ పీస్ అమ్మా. వన్ పీసా? మరి మిగతా పీసులేవే? అన్ని పీసులు ఉండవమ్మా, వన్ పీస్ అంటే ఒకటే ఉంటుంది. ఒకటే పీసా? ఈ ఒక్కదానికి ఒక 1000 రూపాయలు తగిలేసి ఉంటావు కదా. అమ్మా 1000 రూపాయలేంటి, ఇది 5000. 5000? ఇంత చిన్న డ్రెస్ కి అంత పెద్ద రేట్ ఏంటే? అమ్మా ఫ్యాషన్ అమ్మా, పార్టీ కల్చర్. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. ఏం జనరేషనో ఏంటో. మా రోజుల్లో బొట్టు లేకపోతే బయటికి వెళ్ళేటోళ్ళం కాదు, చున్నీ లేకపోతే చుట్టాలింటికి కూడా వెళ్ళేటోళ్ళం కాదు. మీరు జనరేషన్లు అనుకుంటూ కిందేస్తే పైన వేయట్లేదు, పైన వేస్తే కింద వేయట్లేదు. జనరేషన్ అంటూ బాగా స్టైల్ నేర్చుకుంటున్నారు. అమ్మా అందంగా కనిపిస్తేనే కదా అందరి అటెన్షన్ మన మీద ఉంటుంది. అందం అంటే వేసుకునే పీసుల్లో కాదే, ఫేస్ లో ఉండాలి. వెళ్ళి ఆ చెత్త డ్రెస్ తీసేసి చక్కగా చుడీదారో లంగావోనో వేసుకొని రా. చుడీదారో లంగావోనో వేసుకుని వెళ్ళడానికి నేనేం శ్రీమంతంకి వెళ్ళట్లేదు. ఫ్రెండ్ బర్త్డే అయితే పబ్కి వెళ్తున్నా, అక్కడ అందరు ఇదే వేసుకుంటారు. నీకు అర్థం కాదులే. ఏయ్ బృందా, ఏం పిల్లలో ఏంటో, చెప్పిన మాట వించావరు. ఏవండి ఎలా ఉన్నాను? నా డ్రెస్ ఎలా ఉంది? అక్కడ డ్రెస్ ఎక్కడుందే? ఏవండి ఇదే డ్రెస్సు, వన్ పీస్. గుండెల మీద చేసుకొని చెప్పే, ఆ డ్రెస్ నీకు కంఫర్ట్ గా ఉందా? అంటే కంఫర్ట్ గానే ఉంది. మరెందుకే? ఏదైనా డ్రెస్ వేస్తే ఎదుట వాళ్ళు మనం చూసి తల ఎత్తుకునేలా ఉండాలి, అంతేకాని వాళ్ళు చూసే చూపులకి మనం తల దించుకునేలా మాత్రం ఉండొద్దు. ఆయన మా అమ్మ వాళ్ళ పెళ్లి టైంకి అమ్మాయిల బట్టలు ఇక్కడ దాకా వేసుకునే వాళ్ళంట, మా అక్క వాళ్ళ పెళ్లి టైంకి ఇక్కడికి, మన పెళ్లి టైంకి ఇక్కడికి. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తేనే బాధేస్తుంది. వెళ్ళు, మంచి పద్ధతిగా రెడీ అవ్వాలి. ఏవండి పబ్స్ కి పార్టీస్ కి ఇలానే వెళ్తారు, పెళ్లికి ముందు చాలా సార్లు ఇలానే వెళ్ళాను. చూడు బృందా, పెళ్లికి ముందు అమ్మాయిలు వేరు, పెళ్ళైన తర్వాత అమ్మాయిలు వేరు. పెళ్లి కాకముందు అమ్మాయిలు లైబ్రరీలో బుక్ లాంటి వాళ్ళు, ఎవరైనా చదవచ్చు. అదే పెళ్ళైన తర్వాత అమ్మాయిలు కొనుక్కున్న బుక్ లాంటి వాళ్ళు, కొనుక్కున్నవాడు మాత్రమే చదవాలి. అలా అని ఎవరు పడితే వాళ్ళు చదివితే కుదరదు కదా. వెళ్ళు, డ్రెస్ కొంచెం కింది దాకా వేసుకో. కింద కంటే ఇక్కడికా? ఇంకొంచెం. ఇక్కడికా? ఇంకొంచెం. ఇక్కడికా? ఏంటమ్మా ఇంత అందంగా రెడీ అవుతున్నావు? ఈరోజు నీ మ్యారేజ్ డేనా? కాదే. మరి ఎక్కడికి? కొత్త చీర, నెక్ సెట్. నిజంగా అంత బాగున్నానే? ఊర్ఫీ కంటే నువ్వు అందంగా ఉన్నావమ్మా. ఆవిడెవరే? ఆవిడ కూడా నాలాగా అందగత్తె ఉంటది. ఇప్పుడైతే ఇలా ఉన్నాను, కానీ కాలేజ్ చదివే రోజుల్లో మినిమం నా చుట్టూ 10 మంది తిరిగేవాళ్ళు తెలుసా? అంటే అమ్మ నువ్వు కూడా కాలేజ్ డేస్ లో నాలాగే అందంగా ఉండేదానివా? అందగత్తెనే, కానీ నీలా కాదు. ఇంకా అలా దిష్టి బొమ్మలా నిల్చున్నావేంటే? వెళ్ళి రెడీ అవ్వాలా? ఎక్కడికి? మీ చిన్న మామ అత్త కూతురు పెళ్లికి వెళ్తున్నాం. చిన్న మామయ్య అత్త కూతురికా? అంటే మొన్న లేచిపోతే వెతికి మరి ఇంటికి తీసుకొచ్చారే ఆ అమ్మాయికా? లేచిపోలేదే, వాళ్ళు సరదాగా టూర్కి వెళ్లారు. మీ వాళ్ళు కదా, బానే వెనకేసుకొస్తావులే. అయినా నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా, నేను రాను. పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదే. అయినా అమ్మా మీ పుట్టింటి వాళ్ళకి పని పాట ఉండదా? చీట్కి మాట్కి ఫంక్షన్స్ అంటూ. మొన్న గృహప్రవేశం, నిన్న శ్రీమంతం, ఈ రోజు పెళ్లి. ఇలా అటెండ్ అయ్యితూ పోతే లాస్ట్ కాలేజ్ అటెండెన్స్ పోతాయి. ఇది మారదు. బృందా, మా బాబాయ్ వాళ్ళ ఇల్లు చిన్న ఫంక్షన్ ఉందంట, పద వెళ్దాం. నాకు మూడ్ లేదు, మీరు వెళ్ళండి. ఏంటండి అలా చూస్తున్నారు? నేనేమన్నా రొమాన్స్ చేయడానికి రమ్మంటున్నాను, మూడు లేదంటావు. అదే మీ పుట్టింటి వాళ్ళ ఫంక్షన్ కి అయితే ముహూర్తానికి 3 రోజుల ముందు 3 నెలలేసి వెళ్తావు కదా. అదే మా ఫంక్షన్ కి అయితే 3 లేదు 4 లేదంటావు. అది కాదండి, కొంచెం హెడ్ఏక్ గా ఉంది అందుకని. హెడ్ ఉన్న వాళ్ళకే హెడ్ఏక్ వచ్చేది, నీకొచ్చే ఛాన్సే లేదు. ఎలా రెడీ అవ్వ. ఏవండి వెళ్దామా? ఏంటే కటన్ కట్ చేసి మరి కుట్టించుకున్నావా? అడిగితే డబ్బులు ఇస్తున్నాయి కదా. ఇదేం కటన్ డ్రెస్ కాదు. లాస్ట్ టైం వదిన షాపింగ్కి వెళ్ళినప్పుడు 1+1 ఆఫర్లో డ్రెస్ కొనిందని చెప్పా కదా, అది ఇదే. సిగ్గుండాలి అలా మాట్లాడడానికి. అదే మీ పుట్టింటి వాళ్ళ ఫంక్షన్కి అయితే ఏదో జ్యువెలరీ షాప్కి యాడ్ ఇచ్చే హీరోయిన్లా రెడీ అవుతావు. అదే మా వాళ్ళ ఫంక్షన్కి అయితే ఇలా చీప్గా రెడీ చేసి వస్తావా? ఇదేం చీప్ కాదు,
అయినా ఈ డ్రెస్ లో ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అయితే ఆ డ్రెస్ మడిచి బ్యాగ్ లో పెట్టుకొని తీసుకొని రా, అక్కడ ఫోటోలు దిగుదు కానీ. లాస్ట్ వీక్ నా దగ్గర 10,000 దొబ్బేసి ఒక చీర కొన్నావు కదా, అది వేసుకురాపా. అంటే ఇప్పుడు పట్టు చీర సమ్మర్ ఐ కాన్ ఏంటే మెట్ల మీద కూర్చొని గాల్లో మేడలు కడుతున్నావు? ఏంటి మ్యాటర్? ఏం లేదమ్మా, యూట్యూబ్ లో ఒక కొత్త రెసిపీ చూసానమ్మా, అది ట్రై చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేయి. దానికెందుకు ఐన్స్టీన్ లాగా ఆలోచిస్తున్నావు? ఐన్స్టీనా? ఆయన ఎవరు? మనలాగా టాలెంటెడ్ పర్సన్ ఏంటోడ్లే. అయితే మరి ట్రై చేసేమంటావా? చేసేవే, మనల్ని ఎవరు ఆపేది? బాగుంటే ఇద్దరం తిందాం, లేదంటే డాడీకి పెట్టేద్దాం. బృందా, ఎంతసేపే? ఆకలి అవుతుంది. అమ్మా అయిపోయిందమ్మా. ఎలా ఉందమ్మా? బాగుంది కదా? ఏంటి ఇంత చండాలంగా ఉంది? యూట్యూబ్ లో చూసి చేసావా లేదా నీ ఓన్ గా చేసావా? యూట్యూబ్ లో చూసే చేశానమ్మా. అలా అయితే బాగుండాలే. నిజం చెప్పవే, ఏం చేసావు? అది వంట చేసేటప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా. ఏంటది? అది యూట్యూబ్ లో వీడియో చూస్తూ కుక్ చేస్తున్నా, సగం అయింది. ఇన్ఫాక్ట్ చాలా బాగా వచ్చింది కూడా, కానీ సడన్ గా యూట్యూబ్ నుండి వీడియో డిలీట్ చేసేసారు. ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుండి నాకు తెలిసిన వీడియోని కంటిన్యూ చేసేసా. వచ్చిన అవుట్పుట్ అమ్మా అది. నువ్వు నా కూతురువే, ఇవన్నీ సెట్ కావు గానీ పద ఆర్డర్ పెట్టుకుంది. అదేంటండి అలా చూస్తున్నారు? ఏంటి అది? కొత్త రెసిపీ అండి, యూట్యూబ్ లో చూసి ట్రై చేశాను. పేరేంటో? బృందా. నీ పేరు కాదే, నువ్వు చేసిన పెంట పేరు. పొట్లకాయ పులిహోర. మనిషి అన్నాక ఎవడైనా పొట్లకాయతో పులిహోర చేస్తాడా? అంటే కొత్తగా ఉంటుందని. చంపేద్దాం అనుకుంటున్నాను. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? నువ్వు చేసే వంటతో మనుషులను చంపేసి తెలుసా? అర్థం కాలేదా? ఈ టెర్రరిస్టులు బాంబులు పెడతారే, వాటి బదులు నీ వంట చేసి పెట్టావనుకో, దెబ్బకి అందరు చచ్చిపోతారు. అదేంటండి మీకోసం ప్రేమగా చేస్తే? మరి ఇంకేమన్నాలనే, పెళ్ళైన దగ్గర నుంచి ఏ రోజైనా వంట సరిగ్గా చేసి పెట్టావా? నువ్వు చేసే వంట తినలేక స్విగ్గీ జొమాటోలో గోల్డెన్ మెంబర్షిప్ తీసుకున్నానే. రోజు క్లయింట్ కాల్స్ కంటే ఈ డెలివరీ బాయ్ కాల్సే ఎక్కువ వస్తున్నాయి. అయినా నాకు ఇవన్నీ అలవాటే కదా, ఏ స్విగ్గీయో జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటలే. నువ్వు వెళ్ళు. ఏవండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి. ఈ ఒక్కరోజు లీవ్ పెట్టచ్చు కదా? లీవా? దేనికి? అంటే ఇంట్లో ఒకదాన్నే ఉంటాను, బోర్ కొడుతుంది, కొంచెం మీతో టైం స్పెండ్ చేయొచ్చని. కుదరదు, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను. బాయ్. ఏవండి వచ్చేసారా? మీకు విషయం చెప్పనా? పక్కింటి సుబ్బారావు లేరు, వాళ్ళ ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏదైనా చెప్తుంటే వేయరా అన్నారంట. ఆయనేమో మా ఆవిడని తీసుకెళ్ళండి అన్నారంట. అది విన్న వాళ్ళ ఆవిడ కొట్టింది చూడు. భలే కామెడీ అండి. బృందా, నాకు హెడ్డెక్గా ఉంది, నన్ను కదిలించకు. చియర్స్ రా. ఎవర్రా? నా వైఫ్ రా. బృందానా? మరి లిఫ్ట్ చేయి. వద్దురా బాబు, ఎత్తిన కాడ నుంచి త్వరగా ఇంటికి రా అని సావ దొబ్బుతుంది. అయినా మనకి ఇక్కడ ఎన్ని పనులున్నాయో తనకేం తెలుసు? పోనీ తను అడిగింది కదా అని త్వరగా ఇంటికి వెళ్తే ఏదో సోది మాట్లాడుతూనే ఉంటుందిరా. ఈ ఆడాలు మనల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. మరి నువ్వు అర్థం చేసుకున్నావా వాళ్ళని? ఏంటి? సరే, అందరి గురించి పక్కన పెట్టు, బృందాన్ని ఎప్పుడైనా అర్థం చేసుకున్నావురా నువ్వు? నా భార్య నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారా? ఏం అర్థం చేసుకున్నావు బృందా గురించి? బృందా ఫేవరెట్ ఫుడ్ ఏంట్రా? పోనీ ఫేవరెట్ ప్లేస్, ఫేవరెట్ కలర్? చూసావా, తన గురించి చిన్న చిన్న విషయాలు కూడా నీకు తెలియలేదు. అదే తనని నీ గురించి ఇవే క్వశ్చన్స్ అడిగితే ఆలోచించుకుని ఆన్సర్ చేస్తుంది తెలుసా? ఒరే, తను నిన్ను ఆఫీస్ నుంచి త్వరగా రమ్మంటుందంటే నువ్వేదో ఊరి మీద పడి తిరుగుతావని కాదురా, తనకి నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుందని అర్థం. చీటికి మాటికి కాల్ చేస్తుందంటే నిన్ను డిస్టర్బ్ చేయాలని కాదురా, తనకు జరిగిన ప్రతి చిన్న విషయాన్ని నీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి. ఒరే, మన మగాలికి 190 ఉంటాయి టైం పాస్కి, అదే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మనం తప్ప ఇంకేం ఉండవు. ఏ భార్యకైనా తన అందాన్నైనా ఆనందాన్నైనా కట్టుకునేవాడితో కాకుండా ఇంకెవరితో పంచుకుంటుందిరా. నీకో విషయం తెలుసా? బృందా నాకు మీ పెళ్లికి ముందు నుంచే తెలుసు. వాళ్ళు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. అప్పట్లో బృందా ఇలా ఉండేది కాదు తెలుసా, ఇంట్లో చాలా గారాబం. కానీ ఒక్కసారి నీతో పెళ్ళైన తర్వాత తనలో చాలా మార్పు వచ్చింది. పెళ్ళైన తర్వాత బృందా చాలా మారిపోయిందిరా. తనకు వంట రాకపోయినా నీ కోసం కష్టపడి వంట నేర్చుకుంది. తనకిష్టమైన బట్టలు వదిలేసి నీకు ఇష్టమైన బట్టలు వేసుకుంటుంది. అండ్ నీకు నచ్చితే తను నడుచుకుంటుందిరా. అంత చేసిన వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలవరా?
అందరు మగాళ్ళు అనుకుంటారా నా వైఫ్ టైంకి అన్ని ఇస్తున్నాను కదా ఇంకేం కావాలని. నిజంగా అవేం అవసరం లేదురా. జస్ట్ వాళ్ళకి టైం ఇస్తే చాలు. రే కనీసం ఇప్పటికైనా తనతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయరా. అట్లీస్ట్ తను చెప్పేది వినటానికైనా ట్రై చేయరా. అప్పటికైనా తన ప్రేమ అంటే నీకు అర్థమవుతుంది. సరే మరి టైం అవుతుంది. ఇంట్లో నా భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బాయ్. ఏంటండి? అబ్బా చెప్తా కానీ రావే. చెప్పొచ్చు కదా ఏంటో సర్ప్రైజ్. రెడీయా? రెడీ 1 2 3. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అండి. నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఏంటది? అత్తయ్య. హాయ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అమ్మా.